హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకోసం పెసర దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ పెసరపప్పుని ఎర్లీ మార్నింగ్ 5 కల్లా నానబెట్టాను. ఇది నానడానికి ఒక 3 to 4 hours టైం ఇవ్వాలి మనం. ఇప్పుడు దీన్ని పెసరపప్పుని బాగా క్లీన్ చేసుకోవాలి. అందులో ఉన్న పొట్టు అంతా తీసేసుకోవాలి. ఎక్స్ట్రా కొంచెం పొట్టు ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఏదైతే నానబెట్టిన పొట్టుని బాగా మిక్సీకి వేసుకొని ఇలా పేస్ట్లా చేసుకున్నాను. ఇందులో ఒక బొంబాయి రవ్వ, 1/2 cup బొంబాయి రవ్వ యాడ్ చేశాను. ఇది బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల మనకి దోశలో ఉన్న క్రిస్పీనెస్ వస్తుందండి. దోశ చాలా క్రిస్పీగా వస్తుంది బొంబాయి రవ్వ వేయడం వల్ల. ఇప్పుడు ఇదంతా కలుపుకుంటున్నాను. మనకి ఇక్కడ పిండి చాలా గట్టిగా అయిపోయింది కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి దోశ బ్యాటర్ కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. మనకి పెంకు మీద చేయడానికన్నా మంచిగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేశాను. మనకి ఈ బ్యాటర్ సరిపోతుందండి, ఇంక ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలి ఒకసారి. అంతే ఫ్రెండ్స్, దోశ బ్యాటర్ రెడీ అండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. నేను ఇక పెంకు తీసుకొని అది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆయిల్తో. ఇప్పుడు నేను దోశను వేస్తున్నాను. నేను ఇక పల్చగా వేస్తున్నాను దోశని. పల్చగా వేసుకుంటే మనకి బాగా క్రిస్పీనెస్ వస్తుందండి కాబట్టి నేను పల్చగా వేసుకున్నాను. ఇప్పుడు అందులో లైట్గా ఆయిల్ వేయాలి. పెనంకి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఈజీగా వస్తుంది దోశ కూడా. నేను ఇక్కడ ఆనియన్స్ వేస్తున్నాను. ఇక్కడ క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, ఇంకా అల్లం వేసుకోవచ్చు చిన్నగా చాప్ చేసుకొని, మన ఇష్టం అని. నేను ఇక్కడ ఆనియన్స్ ఒకటే వేస్తున్నాను. దోశ మాత్రం చాలా బాగుంటుందని, చాలా తొందరగా అయిపోతుంది. మనం ఒక రోజు ముందు నానబెట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని అంత ప్రాసెస్ ఏముండదు. ఒక 4 or 5 hours మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఈజీగా వచ్చేసిందో. అంతే ఫ్రెండ్స్, దోశ రెడీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ పల్లి చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.